నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం జగన్మోహన్ రెడ్డి మొన్న ఐపాక్ టీంని కలిసి ఈసారి లాస్ట్ టైం కన్నా ఎంపీ సీటు కానీ ఎమ్మెల్యే సీటు కానీ ఒకటి ఎక్కువే గెలుస్తామని చెప్పారు. అయితే ఇదంతా మేకపోతు గాంభీర్యమే అంటున్నారు అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఇప్పుడే బయటపడింది. అయితే కౌంటింగ్ రోజు అధికారులను మభ్యపెట్టి ప్రలోభాలకు గురిచేసి లబ్ధి పొందాలని చూస్తుంది అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అలాగే మరొక పక్క మరి పార్టీ ఓడిపోతే జంపింగ్లను ముందుగానే సేవ్ చేసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం. నమస్తే. సో మొన్నటి వరకు అనుకున్న ఏంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ కన్నా ఎక్కువ వస్తున్నాయి అంటారు, అసలు పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఇంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది, అసలు ఎలా వస్తాయా, ఆయన కాన్ఫిడెన్స్ ఏంటా అనుకున్నాం. సో ఈ రోజు తెలిసిన విషయం ఏంటంటే దాని వెనుక చాలా కుట్ర ఉందని, అధికారులను మభ్యపెట్టడం కావచ్చు, అంటే వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి అనుకోండి. సో వార్తలు అయితే ఏవేవో బయటకు వస్తున్నాయి. అలాగే ఎవరైతే గెలిచే పార్టీ ఉంటుందో లేదా గెలిచిన తర్వాత కూడా జంప్ అయ్యే అధికారం ఉంటుంది పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, సో వాళ్ళని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. దీని వెనుక చాలా చాలా జరుగుతుంది అంటున్నారు. సో అసలు ఏం జరుగుతుంది అంటారు, ఆయన ఏ కాన్ఫిడెన్స్తో ఆ మాట చెప్పారంటారు? ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఎలా అంటే, ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ ఉంది కదమ్మా, 4వ తారీఖు ముందే కొంతమంది నేతలు వెళ్ళిపోతారు అని వాళ్ళకి సమాచారం ఉంది వైసీపీకి. అందుకని మీకు గుర్తుందా, మొన్నటి వరకు ఏజెంట్సే ఉండరు, పోలింగ్ ఏజెంట్లు ఉంటారా ఉండరా అని నిన్నటి వరకు భయపడ్డారు. భయపడి అందులో భాగంగా ఇప్పుడు ఆర్ఓలను బెదిరించారని మనం విన్నాం. రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించి, వాళ్ళ కుటుంబాలని కూడా బెదిరించి, వాళ్ళు ఫోన్లు చేసి నువ్వు వినకపోతే నీ సంగతి తేలుస్తాము అని బెదిరించారని మనం విన్నాం. సో ఇప్పుడు ఒక పక్క పోలింగ్ ఏజెంట్లు ఎవరైనా ఉంటారా ఉండరా అనే ఒక టెన్షన్లో ఉండగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు వాళ్ళకి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అసలు ఎమ్మెల్యేలే ఉంటారా ఉండరా, వీళ్ళు జంప్ అయిపోతారా ఎలక్షన్ తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ముందే వాళ్ళకి రిజల్ట్స్ తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడటానికి కారణం అంటే ఓడిపోతున్నామని చెప్పుకోలేడు కదా. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోతున్నామంటే క్యాడర్ మొత్తం చెల్లాచెదురు అయిపోతుంది. కాబట్టి ఆ కాపాడుకునే ప్రయత్నంలో 4 తర్వాత సంగతి తర్వాత చూసుకుంటాడు. 4 లోపు వాళ్ళని ఎలా పట్టుంచాలి, లేదంటే ఇప్పుడు అతనికే కదా కష్టం. ఇటు ఎన్నికల్లో ఓడిపోయి క్యాడర్ లేకపోతే పార్టీ ఇంకా ఉండదు. అవును, పార్టీ అసలు కలికల్లాగా కూడా లేకుండా పోతుంది. ఈ భయంతో ఆయన ఆ రోజు ఐపాక్ దగ్గర మాట్లాడటం జరిగింది. మరోపక్క ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎలా కాపాడుకోవాలి, అందుకోసం ఏం చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బుజ్జగిస్తున్నారు అనమాట. మీరు మన పార్టీ గెలుస్తుంది, మనం అధికారంలోకి వస్తాము, మీరు కంగారు పడకండి అని వాళ్ళకి మద్యం ఆశ చూపించటం, లేదు డబ్బు ఆశ చూపించటం, లేదు బెదిరించటం, అలా అంటే సామధాన భేద దండోపాయాలన్నీ కూడా వాళ్ళు ప్రయోగిస్తున్నారు. ఈ ప్రయోగంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. మీకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఎలాగ క్యాడర్ని కాపాడుకోవడం అనే దానికంట ఎమ్మెల్యేలని కాపాడుకోవడం ఎలా, అది మెయిన్ అనమాట. క్యాడర్ అంటే మెయిన్. ఇప్పుడు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా క్యాడర్ కిందకు వస్తారు మనకి. కానీ ముఖ్యంగా ఎమ్మెల్యేలు చెల్లాచెదురైపోతే ఇంకా పార్టీ నామరూపాలు లేకుండా అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఫస్ట్ భయం అది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అతను. సంక్షేమాలు గట్టెక్కిస్తాయి అనుకున్నాడు. సంక్షేమాలు ఎప్పుడు గట్టెక్కిస్తాయి, నీ క్యాడర్ మొత్తం, నీ ఎమ్మెల్యేలు మొత్తం సజావుగా ఉండి వాళ్ళు రౌడీయిజం చేయకుండా వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధిని మీద దృష్టి పెట్టుంటే నీకు ఈరోజు ఈ స్థితి రాదు. యథారాజా తథా ప్రజ అని నువ్వు ఎలా ఉన్నావో నిన్ను బట్టే నీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు మామూలు అరాచకాలు కాదు. లేకపోతే ఏంటమ్మా, సమ్మెటలేంటి, గొడ్డళ్ళేంటి, మారణాయుధాలేంటి, అసలు ఎప్పుడైనా చూసావా మనం? ఇప్పుడు గతంలో కూడా ఎన్నికలు జరిగాయి. గతంలో కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, ఎన్నికలు సజావుగా జరిగాయి. ఏ పార్టీ వచ్చినా కూడా నాయకులు దాని గురించి విచారించలేదు. సరే ఎక్కడ లోపాలు ఉన్నాయో సరిదిద్దుకుందాం, మన ప్రజలు వద్దన్నారు అనుకున్నారు తప్ప అధికారంలోకి వచ్చిన పార్టీని కొట్టాలనుకోలేదు. లేదు ఓడిపోయిన పార్టీలు కూడా ఏమీ యుద్ధాలు ప్రకటించలేదు. ఇది ఫస్ట్ టైం ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక బిహార్ని మించి. బిహార్ అంటేనే అసలు ప్రజలకి భయం. బిహారీలు అంటే ఒకప్పుడు భయం. అసలు బిహార్లో ఒక రాక్షస రాజ్యం అంటారు చూడండి, గుండాయిజమే అక్కడ. ఈరోజు మనం ఎంత కాదనుకున్నా ఐపాక్ చేసిన మొట్టమొదటి తప్పిదం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ని ఒక బీహార్ లాగా మార్చింది. ఒక గూండాయిజం, ఒక రౌడీయిజం, ఒక చంబల్లోయలో ఉండేంత క్రుయాలిటీని ఇక్కడ తీసుకొచ్చింది మనుషుల్లో, అంటే ఎస్పెషల్లీ వైసీపీ క్యాడర్లో. అందుకనే ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఇంచుమించు అందరూ కూడా బూతులు మాట్లాడటం. అసలు ఏంటమ్మా, ప్రెస్ ముందుకు వచ్చి ప్రజలు అది చూస్తున్నారని తెలిసాక కూడా
ఒక మహిళలను లేకుండా, ఒక ప్రతిపక్ష నాయకులను లేకుండా, ఒక సీనియారిటీ లేకుండా, ఒక మర్యాద లేకుండా, ఒక మన్నన లేకుండా మాట్లాడటం ఏంటి, వాళ్ళని తిట్టడం ఏంటి, మనం ఎప్పుడు రాజకీయ చరిత్రలో అంటే రాష్ట్ర రాజకీయ చరిత్రలో మనం చూడలేదు. మీరు చెప్తున్నట్టుగానే ఓడిపోతున్నామని వైసీపీ ముందే మంత్రులు కావచ్చు ఒక అంచనాకు వచ్చేసారు, అందుకే పంచాల్సిన డబ్బు కూడా పంచలేదు. ఇప్పుడు బెట్టింగ్లో కూడా 1000 కోట్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఇసుక మాఫియా కావచ్చు, అలాగే లిక్కర్ స్కాము, వీటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా తుడిచిపెట్టి మాఫీ చేయడానికి ప్రయత్నిస్తోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏం చెప్తారు? మీరంటే ఇసుక మాఫియాది అక్కడ జరగలేదు అని కలెక్టర్ల చేత బలవంతంగా వాళ్ళు లెటర్లు అంటే సింగిల్ లైన్ లెటర్ లాగా వాళ్ళు రెడీ చేసి వాళ్ళు కేంద్రానికి పంపిస్తున్నారని మనం విన్నాం. అలాగే లిక్కర్ స్కామ్లు మనకు తెలిసి ఏం జరిగాయో, అదేవిధంగా మీరు చెప్పినట్టుగా వీళ్ళు డబ్బు పంచలేదు ఈసారి, ఎందుకంటే ఓడిపోతామని తెలుసు కాబట్టి. దాని మీదే ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. వాళ్ళకి ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వాళ్ళే పంచలేదు. ప్రజలు కూడా తిరగబడి అడిగారు మాకు డబ్బులు పంచలేదేంటని. అది ఇంకొక పెద్ద విచిత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో. సో ఏది ఏవైనప్పటికీ ఈరోజు జరుగుతున్నది చూస్తుంటే మనకి ఒక గూండాయిజం అనేది మాత్రం పెరిగిపోయింది. ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడతారు, గెలుపోటములు ప్రజల చేతుల్లో ఉంటాయి. నువ్వు ఎంత బాగా చేసినా కూడా ప్రజలకు ఎందుకో నువ్వు నచ్చవు, దానికి రీజన్ ఉండదు. కొన్నిసార్లు ప్రజలు ఎందుకు నిన్ను వద్దన్నారు అనే దానికి ఎవ్వడూ సమాధానం చెప్పలేడు. దానికి అది ప్రజల మనసులో ఆ టైంలో వాళ్ళకి ఆ క్షణంలో ఏం తోస్తే అదే చేస్తారు. నువ్వు 1,00,000 కోట్లు ఇచ్చినా కూడా వాడు నీకు వెయ్యడు. నువ్వు ఇవ్వకపోయినా కూడా నీ మనస్తత్వం నచ్చింది, ఓకే ఇతను మంచివాడు, ఇతను మనకేమి హాని చేయడు, మన నియోజకవర్గాన్ని మంచిగా చేస్తాడు అనుకుంటే ఒక అనామకుడికి కూడా వాళ్ళు ఓటేస్తారు. అందుకని మనం వీళ్ళు నేర్చుకోవాల్సిన ఫస్ట్ రాజకీయ నాయకులకు ఒక శిక్షణ చాలా అవసరం. ఏది, వీళ్ళు నువ్వు గెలిచినా ఓడినా కూడా నువ్వు సంయమనంతో ఎలా ఉండాలి అనే విషయాన్ని వీళ్ళకి నిజంగా రాజకీయ నాయకులకు ఒక ట్రైనింగ్ అవసరం అని ఇప్పుడు అనిపిస్తోంది మనకి. ప్రతివాడు వీళ్ళకి అసలు ముందు ఒక మినిమం డిగ్రీ అనేది ఉంచాలమ్మా. మినిమం చదువు లేకుండా ఎవడు పడితే వాడు రాజకీయాల్లోకి వచ్చేసి అడ్డగోలుగా సంపాదించి వచ్చేసి ఒక లిక్కర్లో సంపాదించి, లేకపోతే ఒక భూదందాలు చేసి సంపాదించి, ఇసుక దందాలు చేసి సంపాదించి, నా దగ్గర డబ్బు ఉంది, డబ్బు మదంతో నేను ఇవన్నీ చేస్తాను, అరాచకాలు చేస్తాను, ప్రజల్ని బెదిరిస్తాను, వీళ్ళు వద్దు అసలు. ఇంకా మీదట నిజంగా మనం ఆలోచిస్తే దీని గురించి అసలు మొత్తం చట్టాలు మార్చాలి. ఆ విధంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే వస్తుందో వాళ్ళు ఆలోచించాలి. ఒక చదువుకున్న వ్యక్తికి ఇవ్వండి, ఒక సంస్కారం ఉండే వ్యక్తికి ఇవ్వండి, ప్రజలకి మంచి చేసే వ్యక్తికి ఇవ్వాలి. కాబట్టి ముందు వీళ్ళకు కూడా రాజకీయ నాయకులు కూడా ట్రైనింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇట్లా కాదు అసలు. ఇప్పుడు రాష్ట్రం ఏమైపోతుంది, ప్రజలు ఎలా బతుకుతారు, ఎక్కడికి వలస వెళ్ళిపోతారు ఇలా ఉంటే రాష్ట్రం. కాబట్టి దీని మీద దృష్టి సారించాలి. ఇప్పుడు వైసీపీ ఎన్ని చేసినా ఏం చేసినా రేపొద్దున క్యాడర్ ఎలాగ చెల్లాచెదురు అవుతుంది. 4th కనుక రిజల్ట్స్ కూటమికి అనుకూలంగా వస్తే చాలామంది మీద కేసులు ఉంటాయి ముందు. ఇప్పుడు వీళ్ళు చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తాయి, దందాలన్నీ ఏమున్నాయో వాటి మీద విచారణ జరుగుతుంది. వీళ్ళు ఎలాగ జైలుకి వెళ్తారు. మిగిలిన వాళ్ళు ఎప్పుడైతే పైన ముఖ్యమంత్రి సవ్యంగా లేడు, కొంతమంది మంత్రులు సరిగా లేరో మిగతా వాళ్ళు చెల్లాచెదురు అవడం ఖాయం. వీళ్ళు అందుకని ఎంత పట్టి బంధించాలనుకున్నా కూడా వాళ్ళేమీ బోన్లో ఉండరు. కాబట్టి వైసీపీ దే హ్యావ్ టు వెయిట్ అంటిల్ 4th. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.